హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈజీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 kg వరకు చికెన్ తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం మీ స్పైస్ లెవెల్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ తందూరి మసాలా, ఇది టోటల్గా ఆప్షనల్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, పొడుగ్గా కట్ చేసిన 4 పచ్చిమిర్చి ముక్కలు, 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులు వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది, కట్ చేసిన కొత్తిమీర, 2 టీ స్పూన్ల ఆయిల్, అరచెక్క నిమ్మరసం, అరకప్పు పెరుగును వేసి బాగా మ్యారినేట్ చేయండి. 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి. మీకు టైం ఉంటే ఒక నైట్ అంతా చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి. ఇలా చేయడం వల్ల చికెన్ బాగా టెండర్గా అయ్యి టేస్టీగా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 5 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ షాజీరాని వేయండి. పొడుగ్గా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయ త్వరగా వేగడం కోసం 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు 8 నుంచి 10 వరకు జీడిపప్పులను యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేయండి, ఇది టోటల్గా ఆప్షనల్. మూత పెట్టి 10 నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసుకోండి. ఇప్పుడు మూత తీయండి. చికెన్ ఇక్కడ 80% వరకు కుక్ అయింది. చికెన్ని పక్కన పెట్టుకోండి. ఈ కప్పుతో 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగేసి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 4 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో 2 బిర్యానీ పువ్వులు, 5 లవంగాలు, పావు టీ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ బటర్ లేదా ఆయిల్ని వేసుకోండి. నానబెట్టిన రైస్ని కూడా వేసేయండి. రైస్ ఇక్కడ ఇంకా కుక్ అవ్వలేదు, 70% కుక్ అవ్వగానే తీసేయండి. ఈ రైస్ని ఒక కన్నాలున్న గిన్నెలోకి తీసుకోండి. ట్యాప్ వాటర్తో కడగండి. ఇలా చేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ బటర్, 2 టీ స్పూన్ ఆయిల్ని వేయండి. 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 1 దాల్చిన చెక్క, 2 ఇలాచీ, 8 జీడిపప్పులను వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. 5 పుదీనా ఆకులు,
పొడవుగా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని సగం వేయండి. ఒక లేయర్ రైస్ని వేయండి. మిగిలిన చికెన్ని కూడా వేసేయండి. ఇప్పుడు మిగిలిన రైస్ని లేయర్గా వేసి చికెన్ని కవర్ చేయండి. కలర్కి బదులుగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ పాలు కలిపి పైన వేయండి. రౌండ్గా కట్ చేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కుక్ చేసి తీసుకోండి. యమ్మీ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.